ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధనం మూలం ఇదం జగత్ అని మన పెద్దలు అన్నారు. ఎప్పుడూ ధనం సమృద్ధిగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంపద కావాలని కోరుకోవడం సహజమే. అయితే చాలాసార్లు మనం తెలియక చేసిన పొరపాట్ల వల్ల జీవితంలో సుఖసంతోషాలు దూరమై ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో కొన్ని నియమాలను అనుసరిస్తే డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు తాండవించాలంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. మీ ఇంటి తూర్పు దిక్కున తులసి మొక్క ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది. పశ్చిమ దిశలో మాత్రం మొక్కలు ఉండకూడదు. పెళ్లైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా తన మంగళసూత్రాలను చూస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు. మందార మొక్క ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి లక్ష్మీప్రదం. ఈ మొక్క ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రావని పండితులు చెబుతున్నారు. మీ వంటగదిలో ఉప్పు ఖాళీ అవ్వకుండా జాగ్రత్తపడాలి. వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే వాస్తు దోషాలను, రాహుకేతువుల అశుభ ప్రభావాలను తొలగిస్తుంది. కాబట్టి మీ వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్టీలు కుందులో దీపం వెలిగించకూడదు. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అగరవత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. రోజూ పూజ చేసేవాళ్లు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ వస్తువులను మాత్రం మీ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు. ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. భర్త ఇచ్చిన సంపాదను తీసుకునే సమయంలో ఆ ఇంటి ఇల్లాలు ముఖంపై చిరునవ్వుతో సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అంతేకాని కోపంగా ఎప్పుడూ ఉండరాదు. భర్త ఇచ్చిన సంపదలో కనీసం ₹1 అయినా లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా పోగైన ధనాన్ని ఆలయంలోని హుండీలో వేయాలి. ఇంటి యజమాని యొక్క భార్య మాత్రమే ఆ ఇంట్లో ఉన్న డబ్బును బాధ్యతతో నియంత్రించాలి. భర్త తన సంపదను భార్యకు ఇచ్చిన తర్వాత వాటిని తన భార్య చేతుల మీదుగా వినియోగిస్తేనే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. ఎందుకంటే ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవితో పోలుస్తారు. భార్యకు ఇవ్వకుండా సంపదను భర్త ఖర్చు చేస్తే ఇంట్లో ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు నిలువదు. ఇక వాస్తు ప్రకారం చూసుకుంటే మీ ఇంటి దక్షిణం వైపు కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. మీరు ఉంటున్న ఇల్లు దక్షిణం వైపు ఉంటే అలాంటి ఇళ్లలోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇలాంటి ఇళ్లపై ధనలక్ష్మి ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వారికి సంపాదన పెరిగి డబ్బు వస్తూ ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఉత్తర దిశలో తలుపు ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా మీ ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి. ఇక భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణ దిశలో కానీ నైరుతి దిశలో కానీ ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి. కుబేర యంత్రాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో కుబేర యంత్రం ఉంటే లక్ష్మీ కటాక్షం కలిగి మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది పూజలో వాడిన పుష్పాలను తమ పూజ గదిలో అలాగే ఉంచేస్తారు. ఈ పద్ధతి సరికాదు. వీలైనంత త్వరగా వాటిని తొలగించాలి. వాడిపోయిన పూలు ఇంట్లో ఉన్నాయంటే ఇంట్లో డబ్బు నష్టపోతామని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న డబ్బును ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి. ధనాన్ని ఉత్తర దిశలో ఉంచితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఇల్లంతా డబ్బుతో ఎందుకంటే ఉత్తర దిశను కుబేర స్థానంగా పరిగణిస్తారు. డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే చేతి వేళ్లకు తడి ఉండడానికి నోట్లో వేలు పెట్టి తడి చేయడం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు.
ఇలా చేస్తే మనం డబ్బును అగౌరవపరిచినట్టు. డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మీపై నరదిష్టి ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారైనా సరే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తమ ముఖాన్ని కడుక్కుని అప్పుడే తన భర్తను చూడాలి. ముఖం కడుక్కోకుండా భర్తకు కనపడితే మీ భర్తకు అనారోగ్య సమస్యలు, ధనహీనత కలుగుతాయి. ఇక మనలో చాలా మంది పర్సు విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీ పర్సులో కేవలం డబ్బు మాత్రమే ఉండాలి. అంతేకాని అనవసరమైన కాగితాలను పర్సులో ఉంచకూడదు. అలాగే చిరిగిన నోట్లను కూడా పర్సులో ఉంచకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. చాలా మంది ఇంట్లో వాటర్ ట్యాప్లను కట్టివేయకుండా అలాగే వదిలేస్తారు. నీటిని వృధా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. వాటర్ ట్యాప్ నుంచి నీటి చుక్కలు కిందకు పడుతుందంటే మీ వద్ద ఉన్న డబ్బు కూడా అలాగే అయిపోతుందనడానికి సంకేతం. కాబట్టి నీటిని వృధా చేయడం మానుకోవాలి. ఇంటి తలుపులు తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు శబ్దం వస్తే అది మంచిది కాదు. ఇలా వస్తే మీ ఇంట్లో తగాదాలకు కారణమవుతుంది. కాబట్టి తలుపులు శబ్దం రాకుండా జాగ్రత్త పడండి. ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చునే భోజనం చేసేస్తున్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేస్తే రాబోయే కాలంలో మీకు ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చుని భోజనం చేయకండి. మీ ఇంటి గోడలకి పగుళ్లు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంటి గోడలకి పగుళ్లు ఉంటే వాటిని వీలైనంత త్వరగా సరిచేయించాలి. పగుళ్లున్న గోడ డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ఇంటి నైరుతి దిశలో తలుపు ఉంటే ఇంట్లో అప్పుల సమస్యలు ఉంటాయి. కాబట్టి నైరుతి దిశలో తలుపులు లేకుండా ఉండాలి. ఇక పరిశుభ్రత లేని ఇంట్లో కూడా డబ్బు నిలవదని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మీ ఇంటి ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులను పెట్టకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.